సత్యసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. జూన్ నెల మిథున రాశి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది, వారి యొక్క రాశి ఏ విధంగా వారి భవిష్యత్తుని సూచిస్తుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. అయితే ఈ మిథున రాశి వారికి 2024 జూన్ నెలలో వీరు ఆర్థిక పరమైనటువంటి చాలా విషయాల్లో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీరు వ్యాపార రంగాలలో కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరు చేసేటువంటి బిజినెస్లు కానీ వ్యాపారంలో కానీ అంతగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడటం లేదు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అంటే అన్ని రకాలుగా వీరికి ఆర్థిక సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో అప్పు తీసుకొని దాన్ని కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, వ్యాపారంలో నష్టపోయినటువంటి వాళ్ళు కావచ్చు, వీరికి ఈ యొక్క నెల చాలా గడ్డు కాలంగా గడవబోతుంది. వీరి జీవితాల్లోకి కొత్త వ్యక్తులు కూడా వస్తారు. వారి వల్ల వీరు కూడా మోసపోతారు. వీరు పెట్టుబడులు పెట్టిన ఆర్థికంగా దెబ్బతినేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు మధ్యవర్తం చేసిన డబ్బులు అప్పుగా ఇచ్చిన వేరొకరి దగ్గర తీసుకొని వీరు అప్పుగా రుణం వారి యొక్క స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు ఇచ్చిన చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క రాశి వారికి ఇబ్బందులే ఆర్థికంగా ఎక్కువగా ఉన్నాయి. కానీ కొత్తగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కొంతవరకు మెరుగ్గానే ఉంటుంది. కొత్తగా వ్యాపారాలు పెట్టాలి అనుకున్న వాళ్ళు పెట్టండి, పర్వాలేదు. కానీ గతంలో వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను కొన్ని విషయాల్లో బాగానే ఉంటుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ వీరికి మధ్య వ్యక్తుల వల్ల ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మధ్య వ్యక్తుల వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఉద్యోగ రంగంలో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు చాలా బాగా కనబడుతున్నాయి. చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా పై స్థాయికి వచ్చి మంచి స్థాయిలో స్థిరపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్స్ పెద్ద పెద్ద ప్రమోషన్స్ రాక మీకన్నా చిన్నవాళ్ళకు వస్తూ మీరు ఇబ్బందులు పడుతూ మీకు ప్రమోషన్స్ రాక బాధపడేటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు, విదేశాలు వెళ్ళాలనుకొని ఆగిపోతున్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క నెలలో శుభవార్త వినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా వీరికి ప్రమోషన్స్ వస్తాయి. విదేశాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు చాలా గట్టిగా కనబడుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. జూన్ నెల చాలా బాగుంటుంది. ఆర్థికంగా కూడా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం చాలా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అదేవిధంగా భార్యాభర్తలు ఇబ్బందులు పడుతూ గొడవలు పడుతూ ఉండేటువంటి వాళ్ళు కూడా సఖ్యత అనేది పెరుగుతుంది. కొద్దిగా ఆర్థికంగా నష్టం ఉన్నప్పటికీ కూడాను కుటుంబంలో మనశ్శాంతి లేక బాధపడేటువంటి వాళ్ళకి ఆ మనశ్శాంతి అనేది దొరుకుతుంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని వెళ్తూ ఉంటారు. సఖ్యత, సంతోషంగా ఉంటారు. అదేవిధంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు పరంగా విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ వారి యొక్క తప్పులు తెలుసుకొని వచ్చి కలిసి సంసారం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీరికి కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి వారి పెద్దవాళ్ళకి ఆరోగ్యాల్లో నష్టాలని చవిచూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య నష్టాలు వల్ల ఇంకా ఆర్థికంగా వీరు దెబ్బతినేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. గతంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు ఆ ఇబ్బందులు కొంచెం ఎక్కువయ్యి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు వారి యొక్క ప్రేమలో సఖ్యత పెరుగుతుంది. అదేవిధంగా ప్రేమించి విడిపోయి దూరం అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క నెలలో తిరిగి వచ్చి మళ్ళీ కలుసుకొని ఒకరినొకరు సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొత్తగా ప్రేమించి వారి యొక్క మనసులో మాటని చెప్పలేక దాచిపెట్టుకొని అలాగే ఉండిపోయేటువంటి వాళ్ళు ఆలస్యం చేయొద్దు. ఈ నెలలో చెప్పండి. ఖచ్చితంగా మీకు అవతల వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని యొక్క అంగీకారాన్ని మీకు వ్యక్తపరుస్తారు.
దీన్ని మాత్రం అస్సలు వదులుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా వీరికి కోర్టు సమస్యలు, భూతగాదాలు కావచ్చు, లేదా ఇంకేదైనా గొడవలు కావచ్చు, కోర్టు పరంగా లేదా పోలీస్ స్టేషన్ పరంగా ఇబ్బందులు పడుతూ అవి తీరక చాలా రకాలుగా తిరిగి ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ యొక్క నెలలో ఉపశమనం దొరుకుతుంది. కోర్టు కేసులు ఏమున్నా కూడా అవి వీరికి అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి పోలీస్ స్టేషన్లో కొన్ని ఉన్న కేసులు కూడా పోయి వీరు చాలా హ్యాపీగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో ఆ క్షణం మనకు అన్ని ఇబ్బందులే జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మీకు అన్ని విధాలుగా కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ మీ శత్రువులు మిమ్మల్ని ఇంకా తొక్కేయాలని అధికంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి యొక్క ప్రయత్నాలు కూడా ఫలించేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే మీ స్నేహితుల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, డబ్బులు తీసుకున్న కాడో లేదా కుటుంబాల కాడో ఏది విషయంలోనైనా సరే మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. గతంలో మీకు శత్రువులు ఉండి వారు మిమ్మల్ని ఎప్పుడు ఏమి చేయలేకపోయినా కూడా ఈసారి వారు ఏ ప్రయత్నం చేసినా కూడా అది ఫలించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ శత్రువుల పరంగా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది మానసికంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని కింద పడేయాలనే వారు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి యొక్క ప్రయత్నాల వల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారు పై చేయి సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మాకు ఆర్థికంగా ఉపయోగం లేదు, ఆరోగ్యపరంగా నష్టపోతున్నాం, కుటుంబంలో కూడా పెద్దవాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయి, మరి శత్రువులు కూడా దాడి చేస్తున్నారు, అన్ని సమస్యలు చుట్టుముట్టాయి, మరి మా పరిస్థితి ఏంటి అని మీరు అనుకోవచ్చు. వీటికి మీరు ప్రతి ఒక్క ఆదివారం సూర్యదేవునికి తలస్నానం చేసి సూర్యదేవునికి మీరు పూజ చేసినట్లయితే మీకు కొంతవరకు ఆయన యొక్క శక్తి మిమ్మల్ని కాపాడేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ సూర్యదేవుడికి ఆదివారం అనేది చాలా ఇష్టమైన రోజు. ఆ రోజు మీరు మాంసం తినకుండా మీరు నిష్ఠతో మీరు పూజ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ బాధలన్నిటి నుంచి ఉపశమనం కలుగుతుంది. లేదు అంటే ఈ బాధలన్నీ కూడా మీరు పడాల్సినటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ సూర్యదేవునికి మీరు నిష్ఠతో పూజ చేసి మాంసం తినకోకుండా మీరు ఒక్కపొద్దు ఉన్నట్లయితే మీకు ఈ నెల బాగానే కలిసి వచ్చి శత్రువుల ప్రయత్నాలు కూడా విఫలమయ్యేటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పని మీరు చేయగలిగితే చాలా నిష్ఠగా నియమంగా చేయండి. ఇదే విధంగా మీ కుటుంబంలో మానసికంగా ఇబ్బందులు పడుతూ, ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతూ, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రెమెడీస్ చేసినా, ఎంత ముందుకెళ్ళినా, ఏది చేసినా, ఏ పూజ చేసినా కూడా మీరు నష్టాలే పోతూ ఆరోగ్యంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నట్లయితే మమ్మల్ని ఒకసారి సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యనైనా 100% పరిష్కారం చూపించి మీ జీవితంలో మంచి మార్గంలో వెళ్ళేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.